రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ నకిలీ మద్యం వెనక పెద్ద కుట్ర ఉంది అని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. సరే, ఇప్పుడు జనార్దన్ అనే అతను కూడా ఈ ఈ ప్రభుత్వాన్ని ఈ భ్రష్టు పట్టించడం కోసం జోగి రమేష్ మాతో చేయించాడు అని అతను చెప్తున్నాడు. జోగి రమేష్ ఏమంటాడు, అసలు దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వము లేదా తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడే కుట్ర చేస్తున్నాడు మా మీద అని వాళ్ళు అంటున్నారు. ఎవరిది కుట్ర? ఎవరి మీద ఎవరు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు? ఏమైనా అర్థమవుతుంది? ఏమైనా విశ్లేషించగలరా? మీరు విశ్లేషించగలరా? ఇక్కడ ఒకటి, ఇది మనం తీసుకున్నట్లయితే క్రిమినల్ మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ కాదు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు అవే. జగన్మోహన్ రెడ్డి ఆ క్రిమినల్ మాస్టర్ మైండే పార్టీ పెట్టింది, ముఖ్యమంత్రి అయ్యింది, మరి 40% ఓట్లు ఎంచుకుంది, 40% మంది క్రిమినల్స్ గా మార్చాను అన్న ధీమాతో అతను ఉన్నాడు. ఒకటి, వెంకటకృష్ణ గారు, ఇక్కడ భూతం మళ్ళా లేస్తోంది, ఇది వాస్తవం. అది జడలు విప్పుకుంటోంది, అది వాస్తవం. భూతాన్ని సీసాలో పెట్టాం, సీసాని భూస్థాపితం చేస్తాము అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎప్పుడో పారిశ్రామికవేత్తలతో మీటింగ్లోనే ఆయనే చెప్పారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు నా దగ్గర డౌట్ రైజ్ చేశారు, ఏదేదో భూతం అని అన్నారు ఇట్లా. కానీ ఆ బెరడ, సీసాకి బెరడ సరిగ్గా బిగించారా లేదా? ఏది బిగించలేదా? మరి బయటకు వస్తుందా? ఒకటి, సిబిఐ ఇవాళ జగన్ పంజరంలో చిలక. సిబిఐనా అది సిడిఐయా? కేసు డ్రాగన్ ఇన్వెస్టిగేషనా, కేసు డిలే ఇన్వెస్టిగేషన్ గా మారింది. అదే ఒక చులకన అయిపోయిందా సిబిఐ? అందుకే సిబిఐ అడుగుతున్నారా? మిథున్ రెడ్డి కూడా రాశాడు లేఖ, మీకు గుర్తునే ఉంటుంది. అమిత్ షాకి మొలకల చెరువు ఘటన గురించి సిబిఐ ఎంక్వైరీ చేయించమని అతను అడిగాడంటే, ఒకటి, మొదటి నుంచి పట్టాభి గారు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఈ క్రైమ్స్, ఈ స్కామ్స్ ఇవి వారసత్వంగా వస్తున్నాయి. ఏది ఇప్పుడు ఆ మద్యం, నకిలీ మద్యం, మళ్ళీ మీరు నకిలీ మద్యం అంటున్నారు. ఇంట్రోలో ఏమైనా పేరు పెట్టారు మీరు దానికి? వైసీపీ మద్యం అన్నట్టున్నారు, దాని పేరే మీరు మార్చేశారు. వైసీపీ లిక్కర్ అన్న దీంట్లో ఇవాళ అది కూడా ఒక వారసత్వంగా వీళ్ళకి వస్తుందా? ఈ ప్లాంట్లు అప్పుడు పెట్టినవా? అప్పుడు పెట్టిన ప్లాంట్లలో మళ్ళా ఓపెన్ చేసి చేయించమన్నాడనే జనార్దన్ ఆ వీడియోలో చెప్తున్నాడు. ఏది, జోగి రమేష్ మళ్ళా ఓపెన్ చేయి ఆ ప్లాంట్, ఈ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలి, దీనికి చెడ్డ పేరు తేవాలి అంటే, ఏ నకిలీ మద్యం అయితే వీళ్ళు అధికారంలో ఉన్నారో, డబ్బులు కొల్లగొట్టారో, మళ్ళా అదే నకిలీ మద్యంతో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అంటే మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కోవాలనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? మద్యంలో పోగొట్టుకున్నాను నేను అధికారాన్ని, కాబట్టి మద్యమే మళ్ళా నాకు అధికారం మళ్ళీ తెచ్చిపెట్టుద్దంటూ చేస్తున్న ఆ కుట్రలు మీరు అన్నారు. ఎవరివి కుట్రలు అన్నారు? ఇంకా ఎన్ని నెలలు ఉందండి? ఇంకా దగ్గర దగ్గర మరి 43 నెలలు సాగాలి. ఇప్పుడు 17 నెలల్లో ఏమైనట్టుంది. మరి ఈ 43 నెలల్లో జగన్ వేసే కుట్రల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం తట్టుకుంటుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు దీన్ని ముఖ్యం, మీరు కంట్రోల్ అనే పదం కూడా వాడారు. ఆ కంట్రోల్ చేయడంలో తాత్సారం, ఉదాసీనత, ఇలాంటి ఈ జాప్యం, ఈ డిలే గనక జరిగితే జరిగేది ఇదే. ఆ రోజు రజనీ చిలకలూరుపేట సిఐ మీద ఎగబడిందండి, డోంట్ టచ్ మై కార్ అని. ఆ కారులో ఒక నిందితుడు పెట్టుకుని ఏం చేశారు? అంబటి రాంబాబు పట్టాపురం సిఐ మీదకి వెళ్ళాడు, ఏం 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 అని చెప్పి ఎదురెట్టాడు. అసలు దగ్గర గుద్దేటంత పని చేశాడు. ఏంటి? రొమ్ముతో పట్టాపురం సిఐ మీద. ఏం జరిగింది అంబటి రాంబాబుకి? సేమ్ ఎపిసోడ్. పేర్ని నాని నిన్న ఒక రౌడీ లాగా, ఒక గుండా లాగా పోలీస్ స్టేషన్ లో సిఐని ఉద్దేశించి ఆ సుబ్బన్న అనే అతను ఎలా కూర్చున్నాడండి అతను ముందు? ఒక నిందితుడు కూర్చున్నాడా? అంటే ఒకటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెంకటకృష్ణ గారు ఇట్లాగే ఒక పోలీస్ స్టేషన్ మీద దాడికి వెళ్ళాడు. ఇంటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అంటాడు, ఆ కాలు అటేసి ఈ కాలు ఇటేసి అంటాడు, అట్లా కూర్చున్నాడు. ఏం చేస్తావు, సబ్ జైల్లో పెడతావు, 4 రోజులు బయటకు వస్తావా, ఏమైనా ఉరేస్తావా అని అడిగాడు పేర్ని నాని సిఐని ఉద్దేశించి అన్న.